రామ జయ జయ రామ. ఈరోజు అయోధ్యలో సుమారు 550 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని హిందువుల కళ శ్రీరామ జన్మభూమి, శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్యలో వారి ఆలయ నిర్మాణం, భగవంతుడి ఆలయ నిర్మాణం జరగాలని ఆ కళ పూర్తయి ఈరోజు శ్రీరాముని, బాలశ్రీరాముని విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ మహత్ కార్యాన్ని చేస్తూ ఈరోజు దేశమంతటా కూడా ఒక పండుగ వాతావరణం. పండుగ అనేది చాలా చిన్న శబ్దం, ఎందుకంటే ఇది శతాబ్దాల్లో వచ్చేటువంటి ఒక పండుగ. ప్రతి సంవత్సరం మనం దీపావళి జరుపుకుంటాం. అలాగే ఈరోజు సాయంత్రం కూడా దీపాలతో ఇంటి ముందు కనీసం 5 దీపాలతో దీపాలను వెలిగించి ఆ భగవంతుడిని ప్రార్థించాలని, అందరికీ ఐశ్వర్యం కలగాలని, అందరికీ మంచి జరగాలని ప్రార్థించడం కోసం. అలాగే ఈరోజు సుముహూర్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ కలిసి సామూహికంగా రామాలయాల్లో లేదా ఇతర దేవాలయాల్లో 108 సార్లు ఈ రామ జపం చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ మరి అక్కడ సామూహికంగా ఎల్ఈడీలు ఏర్పాటు చేసుకొని వీక్షించాలని నిర్ణయించడం జరిగింది, సూచించడం జరిగింది. దానికి తగ్గట్లుగా నేను కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దేవాలయంలో చూడటానికి ముందుకు వెళ్తూ మా ఇంటి ముందు శ్రీరాముని కొలువు, ఒక రకంగా బొమ్మల కొలువు ద్వారా శ్రీరాముని ఈ పర్వదినాన్ని తలుచుకోవటం కోసం ఆ భగవంతుడిని ప్రార్థించి అందరికీ మంచి జరగాలని, ఈ శుభదినం ఈ దేశ చరిత్రలో ఒక అధ్యాయంగా ఎప్పటికీ మిగిలిపోతుందని, ఇటువంటి శుభకార్యాన్ని అత్యంత పవిత్రంగా చేపట్టినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, దేశంలోని రామ భక్తులందరికీ, యావత్ హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరెన్నడూ మరువలేని రోజు, ఆ గుర్తు ఉండిపోయేలా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పూర్తిగా మరి హిందూ ధర్మాన్ని పాటించి ఈరోజు గడపాలని, ఆ భగవంతుడి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ మరొకసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామ నమః.